హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో, మన రోజు మాస్ జాతరలో ఈ టీం వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ మాస్ జాతరలోనే కాదు యూట్యూబ్‌లో గాని మనల్ని అల్లరిస్తూనే ఉంటారు. సో, ఈరోజు అడిగి తెలుసుకుందాం. హాయ్ యోధా ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? సూపర్. ఎట్లా ఉన్నారండి? బాగున్నా. నా పేరు చెప్పండి. చెప్పండి. చెప్తాం ఎందుకు కంగారు చెప్పండి, పడతారు. చెప్పండి. రాజా. కాదు ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? సో, డెఫినెట్‌గా అంటే మాస్ జాతర మేము చూస్తూనే ఉన్నాము. ఇవే కాకుండా మీ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా నేను చూస్తూనే ఉన్నాను. సో, మీకు ఎలా టైం సెట్ అవుతుంది? అండ్ ఎట్లా ట్రావెలింగ్ ఇదంతా ఓకేనా? ఓకేనా అంటే ఓకే చేసుకోవాలి. ఎందుకంటే తప్పదు. స్టడీస్ మేనేజ్ చేసుకోవాలి అండ్ అలాగే షూటింగ్స్ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో, అదంతా ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుందన్నమాట. ఒకటే దాని మీద వెళ్ళకుండా మన ఇంట్రెస్ట్‌ని కూడా కాస్త పట్టించుకొని స్టడీస్ ఒకటే కాకుండా దాని మీద కూడా ధ్యాస పెడితే బాగుంటుంది లైఫ్. అంటే నేను చూస్తూ ఉంటాను. వెరీ రెస్పాన్సిబుల్ కిడ్ అనిపిస్తది. చిన్నప్పటి నుంచి ఒక పక్క నీ చేస్తూనే అండ్ నీ పర్సెంటేజ్ కూడా 90 అబోవ్ ఎప్పుడూ ఉంటుంది. సో, నీ రిజల్ట్స్ కానీ ఇవి కూడా చాలా చదువుకుంటూ ఉంటావు. సో, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నావు. చాలామంది యోధా హీరోయిన్‌గా ఎప్పుడు కనిపిస్తుందని కూడా అడుగుతూ ఉంటారు. సో, అసలు అల్టిమేట్‌గా నీ గోల్ ఏంటి? అసలు ఏమవ్వాలనుకుంటున్నావు? గోల్ అంటే అది నిజం చెప్తున్నా. జస్ట్ బిఫోర్ దీనికి ముందే నన్ను ఇలా డ్రీమ్ గురించి అడుగుతారు. నేను అసలు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. చేంజ్ అంటే అవుతా లైక్ ఉంటాయి. స్టడీస్‌లో ఒక డ్రీమ్ ఉంది అండ్ ఇండస్ట్రీలో కూడా పక్కా ఇండస్ట్రీని అయితే వదిలిపెట్టను. కాబట్టి అంతే. అదొకటే నేను చెప్పగలుగుతాను. నేను డ్రీమ్ ఏంటి అని అంటే యాజ్ అన్ యాక్టర్ నేను నాకు ఇండస్ట్రీలో ఉండాలని ఉంది అండ్ అలాగే స్టడీస్‌లో కూడా మంచి జాబ్ చేయాలని ఉంది. అంటే చాలామంది యోధా హీరోయిన్‌గా ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. దానికేం చెప్తావు? టైం ఉంది. ఓకే. మీ మామ చెప్పాలా అది కూడా? ఇద్దరు ఒకటే పార్టీ కదా? కదా! అది కూడా తనే చెప్పాలా? అడుగుదాం. ఏంటి ఎప్పుడు తీసుకొస్తున్నారు యోధాని? ఎప్పుడు వస్తే అప్పుడే. లేదు వస్తుంది టైం ఉంది అంటే ఇప్పుడే కదా. ఇంకా స్టడీస్ అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా లాంచ్ చేయాలని చెప్పి చూస్తున్నాం. సో, ఉమా గారు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? తను ఒక్కదాన్ని మిస్ అవుతున్నా యాక్చువల్‌గా. ఈ పేరు ఉమా అని చెప్పి ఉమా పేరు మాత్రం బాగా గుర్తుంది. ఆహా! చాలా బాగుంది. చాలా బాగుంది. మంచిగా ఉంది. యెస్. సో, ఏంటి రౌడీ గురించి చెప్పండి అసలు అందరిని దాని నుంచి బెదిరించేస్తుంది. ఏంటి అసలుకి రౌడీ? ఆల్రెడీ కింద ఆల్రెడీ కాలు దొక్కుతూనే ఉంది. నీకు చూడట్లేదు. ఏంటి అందరిని బెదిరించేస్తున్నాను ఏంట్రా ఫస్ట్ అసలుకి? ఏంటి ఎందుకు అందరిని బెదిరించేస్తున్నాను? అలవాటు. నేను విన్నాను చందు గారు అంతకుముందు నాకు అంత పెద్ద యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు. అది ఇది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నప్పుడు కూడా చెప్తూ ఉండేదానివి. సడన్‌గా కొన్ని డేస్ తర్వాత మెల్లిగా అన్నిట్లో కనిపిస్తూ ఉన్నావు. సో, ఇప్పుడు నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా లేదా అందరూ అడుగుతున్నారని వచ్చావా? యాక్చువల్‌గా ఏమి యాక్ట్ చేయట్లేమా. ఒరిజినాలిటీ అదే. అంతే. ఏమి యాక్టింగ్ ఏం చేయదు. ఒరిజినాలిటీ అట్లా ఉంటది. ఆపుతావా? ఆపే. అంటే నాకు మూడ్ ఎట్లా ఉంటుందో నాకే తెలియదు. సో రావాల్సిన అనిపించినప్పుడు వస్తా, లేకపోతే రాను. సరే వెళ్ళు. సో, అల్టిమేట్‌గా నీకేది ఇష్టం? ఎక్కువ స్కిట్స్ చేయడం ఇష్టమా? సాంగ్స్ చేయడం ఇష్టమా? ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? నేను నసపెట్టడం ఇష్టం. అన్ని ఇష్టం. అది. మాట్లాడి తొక్కేస్తున్నారా మిమ్మల్ని? అవసరం లేదు ఇప్పుడు. చెప్పు నీకు ఏది ఐ మీన్ నీ గోల్ ఏంటి? అసలు నువ్వేదో సింగర్ అని చెప్తున్నారు. ఒక సాంగ్ మా కోసం పాడొచ్చుగా? వద్దు కదా. నీ డ్రీమ్ అది నీ గోల్ చెప్పు. నా డ్రీమ్ అంటే కేపాప్ ఐడల్ అవ్వాలని చాలా ఇష్టం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. చేస్తుంది. అండ్ తర్వాత సెకండ్ తర్వాత యాక్ట్రెస్ అవ్వాలని ఇష్టం. ఈ 2 గోల్స్ ఉన్నాయి. చూద్దాం. సో, హాయ్ మహేష్. సో, మీ ఇద్దరి చూస్తూ ఉన్నాను. సో, మీ ఇద్దరు సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను. చాలా బాగా చేస్తున్నారు. సో, ఎలా అసలుకి ఆఫర్ వచ్చింది? చందు గారు ఎలా తీసుకొచ్చారు నిన్ను? యాక్చువల్గా వీళ్ళు అసలు అయితే వీళ్ళు ఎలా అనుకుంటారు తెలుసా, వచ్చాడు ఒక 2 సాంగ్లు అనుకొని వచ్చాడు, ఇన్ని సాంగ్లకి పెట్టారు, అసలు ఎందుకు తీసుకొచ్చారా అని ఎప్పుడు గోలే వీళ్ళు. లేదు ఎందుకు తీసుకొచ్చారని కాదు. ఈయన వాగుడికాయ. బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ మాట్లాడతారు కదా, ఈయన ఆపోజిట్ అనమాట. ముసలోడు అంటే ముసలోడు వాగుతూనే ఉంటాడు. సో ఫస్ట్ సాంగ్ షూట్ కోసం వచ్చాడు. అందుకే మరి ఆయన ఏమంటున్నాడు, వచ్చాడు సాంగ్ షూట్ కోసం అని. 2 సాంగ్స్ అయిపోయాయి. ఆ 2 సాంగ్స్కి ఇంకా నాకు ఓపిక అయిపోయింది. వామ్మో ఈ వాగుడికి అయితే నేను చేయలేను అనుకున్నా. కాకపోతే ఇంకా ఫ్రెండ్గా అలా కంటిన్యూ అయిపోతే ఇంకా అన్ని సాంగ్స్ ఈయన. ఏ పాపం కాదు. ఓకే, బేసికల్గా నన్ను అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాలి. చెప్పు. ఓకే, మైక్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, చందన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆల్మోస్ట్ 7 years నుంచి చందన తెలుసు. బట్ యోధ అవును. సో యోధ అప్పటికి చిన్న అమ్మాయి. సో వీళ్ళకి సాంగ్స్ ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే బాగుంటానని ఆల్రెడీ ఒక సాంగ్ చేశారు, మంచి హిట్ సాంగ్, రామ రామ అని ఒక సాంగ్ చేశారు, మంచి హిట్ అయింది సాంగ్.
దాని తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక్కొక్క సాంగ్ వేరే వేరే హీరోస్తో వెళ్దాం అనేసి అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత నేను వచ్చాను, ఇట్లా ఒక సాంగ్ ఉంది అని చెప్పేసి అంటే ఓకే అన్న చేద్దాం అని చెప్పేసి అక్కడ అనుకోకుండా ఇంకొక సాంగ్ కూడా చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా నచ్చి నేనే అన్న ఈ సాంగ్ కూడా నేనే చేస్తా అని మామ సాంగ్ ఒకటి బలవంతంగా చేసుకున్నాను అనమాట. ఆ 2 సాంగ్స్ మంచి హిట్ అయినాయి, అంతే ఇంకా కంటిన్యూ అయిపోయింది. వీళ్ళకి ఈ పేరే కావాలి ఈ పేరే కావాలన్నారని కంటిన్యూ చేసాం. ఇప్పుడు బోర్ ఫీల్ అవుతున్నారు. అందులో ఒకటి ఇన్ని సాంగ్స్ కంటిన్యూగా చేస్తున్నామంటే ఈయన మంచోడు అని మా ఫ్యామిలీ వాళ్ళకి అనిపించింది. సో మంచోడు కదా, పేరు కూడా బాగుంది కాబట్టి అలా కంటిన్యూ చేశారు. మహేష్. మహేష్ ఆ పేర్లో వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఎక్కువ మీ ఇద్దరు ఐ మీన్ సాంగ్స్ చూడడానికి బాగుంటాయి కానీ బిహైండ్ అసలు చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఎక్కువగా గొడవ పడే సిచ్యువేషన్స్ యోధాతో ఏముంటాయి? అమ్మో చాలా గడువులు ఉంటాయి. బేసికలీ యోధ లైక్ షీఈ్ ఎక్స్పీరియన్స్డ్ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నిటిలోని తన ఎక్స్పీరియన్స్ కదా. సో తను ఏమైనా చెప్తే నేను ఇమీడియట్గా విన్ను, గోల్ చేస్తా దానికి. సో అప్పుడు కోపం వస్తుంది, ఇంకిద్దరికి ఫైట్. ఇంకా వీడు వెండు 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 అనేది అంటది, తను వినొచ్చు కదా నేను అంటా అనమాట. అట్లా లాగ్ గొడవ అట్లానే అయితే మా గొడవలన్నీ. ఈ రోజు అసలు ఏం గొడవలే మేము. అవును ఈరోజు ఫస్ట్ టైం అసలు తిట్టుకోలేదు, గొడవలే, కొట్టను కూడా కొట్టలేదు. డైలీ తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది. మామూలుగా కాదు, ప్రతిరోజు అసలు మేము 5 minutes మాట్లాడుకున్నాం అంటే అందులో 4 minutes గొడవే ఉంటుంది. ఆ 1 minute మంచిగా మాట్లాడుకుంటాం. చందన్ గొడవ మధ్యలోకి లాగనుకో, నన్ను లాక్కండి నాకు సంబంధం లేదు, మీరు పడండి అంటాడు అనమాట. సో అంటే ఈ రోజు వచ్చేసి మదర్స్ డే. సో ఎస్పెషల్లీ మన ఇంట్లో వాళ్ళు ఉండబట్టే మనం అంతా హ్యాపీగా ఇట్లా ఫీల్ చేయగలుగుతున్నాము. సో మదర్ గురించి, సునీత గారి గురించి ఏం చెప్తారు? మా మమ్మీ నుంచి నేను బిగ్గెస్ట్ ఒక మంచిది నేర్చుకున్నాను అంటే అది పేషెన్స్. ఎందుకంటే పేషెన్స్ లేకపోతే ఏది ఉండదు. నాకు బేసిక్గా అంటే కోపం అంటే ఇరిటేషన్ నాకు ఇష్టమైన వాళ్ళ మీద లేదా ఫ్రెండ్స్ వీళ్ళ మీద చూపిస్తాను. బట్ నాకు పేషెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే అది లేకపోతే కష్టం. మా అమ్మ మా తాతయ్యని వీళ్ళందరినీ లాస్ట్ స్టేజ్ వరకు చూసుకుంది. సో ఆ పేషెన్స్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మా మమ్మీ బాగుంది, లైక్ బాగా చూసుకుంటుంది కాబట్టే నేను ఇండస్ట్రీలో ఉన్నాను అండ్ అలాగే స్టడీస్లో కూడా ఉన్నాను. మా డాడీకి ఇంత సపోర్ట్ మా మమ్మీ ఇస్తుంది కాబట్టి మా డాడీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. సో ఇంకా కంటిన్యూషన్ మీ ఏమైనా సాంగ్స్ వస్తున్నాయా ఏంటి పరిస్థితి? ఇప్పటి వరకు చేసాం, ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఉంది. అంటే షో వల్ల కొంచెం మాకు టైం సెట్ అవ్వట్లేదు. కాదు గ్యాప్ తీసుకుంటున్నా. ఓకే, అంటే మాస్ జాతర ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మాస్ జాతర మేము చూస్తున్నాము, మామూలుగా కాదు డాడీకి పోటీగా చేస్తున్నాను చెప్పాలంటే. అంటే అత్త క్యారెక్టర్, కోడల క్యారెక్టర్ ఇట్లాంటివి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ఆడియన్స్కి ఏం చెప్తారు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ ఎట్లా కంటిన్యూ చేస్తారు? సో అత్త కోడలుగా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా కోడలు అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులో సురేష్ సార్ యోధా నువ్వు తగ్గొద్దు డాడీ కంటే రెచ్చిపోవాలి అని చెప్తూ ఉంటారు. సో బాగుంటుంది అనమాట. బిహైండ్ ద సీన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక స్కిట్ జరుగుతుంది. స్టేజ్ మీద జరిగేదంటే స్టేజ్ కింద ఒక స్కిట్ జరిగేది మాకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.